Hi friends, I am Prakasham teaching Hindi lesson. Today lesson name is बरसते बादल. ये बरसते बादल का अर्थ क्या है? బరస్తే బాదల్ का अर्थ है కురిసే మేఘాలు, వర్షించే మేఘాలు అనమాట. ఇది రాసింది ఎవరంటే సుమిత్రానందన్ పంత్ గారు రాశారనమాట. సుమిత్రానందన్ పంత్ గారు రాసినటువంటి పాఠాన్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఉన్మీకీకరణ ఉంది. ఉన్మీకీకరణ అనగా ఏంటంటే స్టైల్ ఆఫ్ రైటింగ్, అంటే ఆ ధోరణి, అతను రాసేటువంటి పద్యాల ధోరణి ఎలా ఉంటుందంటే క్యా గాతి హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. इसका अर्थ है कि कवि सुमित्रानंदन ऐसे पूछते हैं, क्या गाती हो, किसे बुलाती हो, बतला दो कोयल रानी. कोयल రాణిని కోయల్ని అడుగుతున్నాడు అనమాట. కోయల్ క్యా గాతి హో, నువ్వేం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయల్ రాణి, చెప్పమ్మా కోయల అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ప్యాసి ధరతి దేక్ మాంగతి. ప్యాసి ధరతి అంటే దాహంగా ఉన్నటువంటి ఈ ధరతి, ఈ భూమి, దేక్ మాంగతి పైకి చూస్తూ అడుగుతుందనమాట. హో క్యా మేఘం సే పానీ మిలే యా నా మిలే. మేఘంసే అంటే మేఘాల నుంచి వర్షం పడుతుందా లేదా, మనకి నీళ్లు వస్తాయా లేదా, వర్షం వస్తుందా రాదా అని చెప్పేసి ఈమె తనలో ఇతను అనుకుంటూ ఉంటాడనమాట. ఓకే, తర్వాత ఇందులో క్వశ్చన్స్ ఏంటంటే మీటే గీత్ కౌన్ గాతి హై. మీటే గీత్ కౌన్ గాతి హై? మీటే గీత్ కోయల్ గాతి హై. ప్యాసి ధరతి పానీ కిస్సే మాంగ్తి హై. ప్యాసి ధరతి అంటే దాహంగా ఉన్నటువంటి భూమి పానీ కిస్సే మాంగ్తి హై, నీళ్ళు ఎవరి నుంచి అడుగుతుంది, పైన ఉన్నటువంటి మేఘాలను అడుగుతుంది అనమాట. ఆ తర్వాత క్వశ్చన్కి ఆన్సరు ఇందులో లేదు. తర్వాత మనం పాఠం పూర్తిగా విన్న తర్వాత మనకు ఐడియా వస్తుంది ఏం చెప్పాలనేది. ఓకే, చూడండి. తర్వాత ఇక్కడ ఇంకొకసారి మనం ఇది చూద్దాం. ఇక్కడ ఉద్దేశం ఒకటి ఉంది. ఈ ఉద్దేశం అంటే ఏ ఉద్దేశంతో ఈ పాఠాన్ని రాశారు అనేటువంటిది ఇక్కడ ఉంది. ఏ ఉద్దేశంతో రాశారంటే పాఠాన్ని, ప్రకృతికి కావ్య రచనాओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य भावना करना है, मनोरंजन की भावना जगाना है, इस पाठ का मुख्य उद्देश्य है. इतना ही नहीं, प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతిని సంరక్షించాలని చెప్పేసి ప్రేరేపించాలని ఈ పాఠం రాయబడిందనమాట. ఆ ఉద్దేశంతో పాఠం రాశారు. ఇక్కడ మనం ఈ పాఠాన్ని ఒకసారి చదివి మనం చెప్తాను. ముందు విషయ ప్రవేశంలోకి వెళ్దాం. వర్షా ఋతువు హమేషా సే సబ్కి ప్రియ ఋతువు రహీ హై. వర్షా ఋతువు ఎల్లప్పుడూ కూడా ఇది సబ్కి ప్రియ ఋతువు హై, అందరికీ కూడా ప్రియమైనటువంటి ఋతువు అనమాట. అది ఎందువల్లంటే వర్షా ఋతువులో, వర్షాకాలంలో చక్కగా ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది, పచ్చటి చల్లదనం కనిపిస్తుంది, పచ్చదనం కనిపిస్తుంది. అందువలన అందరికీ కూడా ఇష్టం అనమాట ఇది. వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. వర్షా సమయంలో అంటే వర్షించినప్పుడు ఇక్కడ ప్రకృతి అంతా కూడా అందంగా కనిపిస్తుందట, చూడడానికి ముచ్చటగా ఉంటుందట. పేడ్ పౌధే, పశు పక్షి, మానవ్ और यहाँ तक भी धरती भी खुशी से झूम उठती है. అంటే వర్షం కాలంలో పేడ్ పౌధే అంటే చెట్లు చేమలు, పశుపక్షులు, మనుషులు, తర్వాత ధరతి అంటే భూమి ఆనందంగా ఊగిసలాడిపోతుందన్నమాట ఈ ప్రకృతి వాతావరణాన్ని చూసి. ఇసి సౌందర్య కా వర్ణన్ యహా ప్రస్తుత కియా గయా హై. ఇదే సౌందర్య వర్ణన ఈ ప్రస్తుతం ఈ పాఠంలో వర్ణించబడిందనమాట. చూడండి. चम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुवम से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. इसका अर्थ क्या है? झम 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 అంటూ మేఘాలు అంటే ఎప్పుడు మేఘాలు, శ్రావణ మాసంలో కురిసేటువంటి మేఘాలట సౌండ్ చేస్తాయి, ఈ విధంగా శబ్దాలు చేస్తాయి. ఝమ్ 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 అని చెప్పేసి మేఘాలు వర్షించినప్పుడు వచ్చేటువంటి సౌండ్ ఝమ్ 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 అని వస్తుందన్నమాట. రెండో లైన్లో చూడండి, ఛమ్ ఛమ్ ఛమ్
గిరితి బూందే తరువం సే చన్కే. అంటే శ్రావణ మేఘంలో వచ్చేటువంటి వర్షాలు నుంచి చెట్ల మీద పడుతుంది నీరు, ఆ తర్వాత ఆకుల మీద పడుతుంది, ఆకుల మీద పడి కింద మన వరకు నేల మీద రాలుతుందనమాట. అప్పుడు వచ్చేటువంటి సౌండ్ అట ఛమ్ 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 అనేటువంటి సౌండ్ వస్తుందట. మూడో లైన్లో చూడండి, చమ్ చమ్. చమ్ చమ్ అంటే ఇక్కడ బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. అంటే బిజిలీ అంటే మెరుపులు, మెరుపులు మెరిసినప్పుడు, వర్షం కురిసినప్పుడు మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులు మెరిసినప్పుడట ఆ మెరుపులు మధ్యలోంచి హృదయంలోంచి, అంటే మెరుపుల యొక్క మబ్బుల యొక్క హృదయంలోంచి ఒక బిజిలీ అంటే ఒక మెరుపు మెరుస్తుందట. ఆ మెరుపు మెరిసినప్పుడట ఛమ్ ఛమ్ అనేటువంటి సౌండ్ వస్తుందన్నమాట. లాస్ట్ లైన్లో చూడండి, థమ్ థమ్. థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మనకే. అంటే ఇక్కడ ఏంటంటే థమ్ థమ్ అంటే ఇక్కడ అంధకారం, అంటే చీకటిగా ఉన్నటువంటి పగలు కూడా మబ్బులు కమ్మినప్పుడు చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న టైంలో మనుషుల యొక్క అందరి మనసుల్లో కూడా ఒక స్వప్నాలు, అంటే ఒక రకమైన ఊహలు ఉత్పన్నమవుతాయన్నమాట. ఆ ఊహలు ఏంటంటే థమ్ థమ్ అంటే ఆ ఊహలు ఎలాంటివి అంటే థమ్ థమ్ అని చెప్పేసి ఊహలు ఉండి వచ్చినప్పుడు ఆ మేఘాల టైంలో చక్కగా అందరూ ఆనందంగా మనసులో ఒక ఆనందంతో కదులుతూ ఉంటారు, మెదులుతూ ఉంటారు, పరిగెడుతూ ఉండి సర్కిల్ మేక్ చేసి ఆడుతూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. చూడండి, మన పిల్లలు వర్షం కురిసేటప్పుడు ఆడుతుంటారు, వానా వానా వల్లప్ప అని చెప్పేసి పాటలు పాడుతుంటారు. ఆ విధంగా ఆనందంగా అందరూ విహరిస్తారన్నమాట ఆ టైంలో. తర్వాత రెండో పారాగ్రాఫ్ చూడండి, दादर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ मुरे मोर, पीवू पीवू चातक के गन, उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ जगन में भरते गर्जन. इसका अर्थ है దాదుర్. దాదుర్ అనగా ఏంటంటే కప్పలు టర్ టర్మ్ అని అరుస్తూ ఉంటాయట. జిల్లి అనగా ఇక్కడ జిల్లి అంటే కీచురాళ్ళు అంటారు. ఆ కీచురాళ్ళు అంటే ఇన్సెక్ట్స్ అనమాట, పురుగులు. ఆ పురుగులు వర్షానికి ఆనందంతో ఝన్ 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 అని చెప్పేసి అరుస్తూ ఉంటాయి. అవి కూడా మ్యావ్ మ్యావ్ రే మోర్, పీవు పీవు చాతకేగన్. ఇక్కడ మోర్ అంటే నెమలి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉంటుందట. చాతక పక్షులట పీవు పీవు అని చెప్పేసి అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఉడితే గన్ గన్. తర్వాత ఉడితే సోను బాలక్ ఆర్ద్ర సుఖ్సే కర్క్రందన్. ఉడితే అంటే ఎగురుతూ ఉంటాయి సోను బాలక్ అంటే ఏంటంటే కొంగలు ఎగురుతూ ఉంటాయి. ఆర్ద్ర సుఖ్సే కర్క్రందన్, ఆర్ద్రంగా ఆనందంగా కరక్రందన చేస్తాయి, అంటే ఆనందంతో అరుపులు అరుస్తూ ఉంటాయి అన్నమాట. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. घुमड़ घुमड़ गिर मेघ गगन में అంటే గగనంలో ఉన్నటువంటి మేఘాలు ఆ టైంలో గర్జించినప్పుడు గుమ్మడు అని చెప్పేసి ఆ గర్జన వినబడుతుందన్నమాట. అది మూడో పోయం చూడండి, మూడో పారాగ్రాఫ్. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उड़ते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए धरती जिमन, धाराओं पर धाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. ఇక్కడ థర్ అంటే ధర్ అనమాట. ధర్ అంటే భూమి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రిమ్జిమ్ అంటే ఇక్కడ తుంపరలు, వర్షపు చినుకులతో క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్ అమ్కో, అంటే ఆ బూందీ ఆ డ్రాప్స్ కొన్ని ఏవో చెప్తాయట, ఏవో ఆనందాన్ని ఇచ్చేటువంటి సమాచారాన్ని మనకు తెస్తాయన్నమాట. ఆ సమాచారం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి రోము సిహర్ ఉడితే చూతేవి భీతర్ అంటారు. మనలో ఉన్నటువంటి రోమాలు లోపల బయట కూడా చక్కగా మన హృదయంలో ఆనందం ఉండి ఆ ఆనందానికి మనకున్నటువంటి రోమాలు పైకి లేస్తాయట. ధారావం పర్ ధారాయే ధరతీ పర్ ధారావం పర్ ధారాయే. వర్షం మీద వర్షము, ధారల మీద ధారలు ప్రవహిస్తూ ధరతీ పర్, ఝర్నా జరతీ ధరతీ పర్
అంటే మేఘాలు వర్షించిన తర్వాత ఆ దారులు ప్రవహిస్తూ ఒక సెలయేరులుగా ప్రవహిస్తూ భూమి మీదకి వస్తుందన్నమాట. రజకే కణకన్ మే తృణ్ తృణ్కో పులకావళి థర్, అంటే రజకే కణకన్ మే అంటే డస్ట్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి కణకణాలు, తృణాలు, గింజలు అన్నీ కూడా పులకావళి అంటే మెత్తగా నానినటువంటి భూమి నుంచి మొలకలు మొలుస్తాయి అన్నమాట. చక్కగా మొలకలు మొలుస్తాయి, అందంగా ఆనందంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకేంటంటే లాస్ట్ పేరాలో అంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేరా మన్, ఇక్కడ ఏమైందంటే చూడండి, ఇంద్రధనుష్ మేరా మన్ కైతి ఇంద్రధనుష్ ఇక్కడ అడ్డుగా ఉంది. రికార్డింగ్లో మనకి లైన్లు కనిపించడం లేదు. నేను దీని యొక్క అర్థం చెప్తాను. ఇక్కడ కవి పిలుస్తున్నాడు అనమాట అందరినీ కూడా. కవి ఏమని పిలుస్తున్నాడంటే అందరూ రండి, అందరూ కలిసి మనం పాడుకుందాం రండి, ఇంద్రధనుసు వచ్చింది, ఇంద్రధనుసు వచ్చి ఇంద్రధనుసు మనల్ని మైమర్పిస్తుంది. ఆ ఇంద్రధనుసులో మనం ఉయ్యాల ఊగి అందరం కూడా మనసులో భావంతో కలిసి మనం పాడుకోవాలి. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన, మరలా కూడా ఈ జీవితంలో ఈ శ్రావణ మేఘాలు వస్తూ ఉంటాయి. ఈ శ్రావణ మేఘాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతో ఆనందాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, మంచి మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి ఈ ఋతువుకి ధన్యవాదాలు చెప్పుకుందాం. అందరూ రండి, మనం అందరం కలిసిమెలిసి పాడుకుందాం రండి అని చెప్పేసి ఈ పాఠంలో చెప్తున్నాడు అనమాట. అదే ఈ పాఠంలో యొక్క గొప్పతనం ఏంటంటే పిల్లల్లో ప్రకృతి ఎడల మంచి ఆనందాన్ని, మంచి ఆకర్షణ కల్పించడం కోసము కవి ఇందులో రాశారనమాట. ఈ పాఠంలో రాసినటువంటి ఈ యొక్క ప్రకృతి వర్ణన చక్కగా వర్ణించబడింది, లయబద్ధంగా చక్కగా ప్రకృతి పరంగా ఇందులో వర్ణించబడింది అనమాట. కాబట్టి వర్ణించిన కారణంగా మనం కూడా ఫాలో అవ్వాలి, మనం నేర్చుకోవాలి. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆనందంగా మనం తెలుసుకోవడానికి మనం ముందుకు సాగాలి. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నోత్తర్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియోలో మనము కలుసుకుందాం. అప్పటి వరకు మీరేం చేస్తారంటే ఈ పాఠాన్ని నేర్చుకోండి, ఇందులో ప్రతి పద్యాన్ని కూడా అర్థం చేసుకోండి. ప్రతి పద్యాన్ని అర్థం చేసుకొని చక్కగా మీరు దీని యొక్క మీనింగ్ తెలుసుకుని మీరు ఓన్గా చెప్పడానికి ప్రయత్నించండి, రాయండి. రాసిన తర్వాత మీరు మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి వీడియో ఆన్ చేసి చూడండి. చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మీరు మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.